ప్రభుత్వాలపైన ప్రజలు ఉన్నటువంటి వ్యతిరేకత ఈరోజు తీవ్రమైనటువంటి వ్యతిరేకత గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో పూర్తిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యతిరేకత ఉంది, పవన్ కళ్యాణ్ గారి పట్ల వ్యతిరేకత ఉంది, భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది. అందుకు భయపడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి. మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తాం, ఖచ్చితంగా గెలిచేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలుగా నిర్వహిస్తే ప్రభుత్వం యొక్క గ్రాఫ్ పూర్తిగా పడిపోతుంది. సాధారణ ఎన్నికలకి అది సమస్యగా మారుతుంది. అందుకని ఈరోజు కార్యకర్తలు బలహీన పడిపోతారు, పార్టీలు బలహీన పడిపోతాయి. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చతురతని ఉపయోగించి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలు ఆపడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, అది కూడా కుంటి సాకులను చూపుతూ. దానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా అయినా చంద్రబాబు నాయుడు గారు కాలయాపన చేస్తున్నారు. మేము ఖచ్చితంగా న్యాయస్థానాల్లో సవాల్ చేస్తాం. ఎన్నికలు ఎటువంటి పరిస్థితులనైనా ఇది జరిపి తీరాల్సిందే. ఈ ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతుందన్నటువంటి భయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాయిదాకి ఉపయోగించేటువంటి పరిస్థితికి వచ్చారు. ఈరోజు స్థానిక సంస్థలు బలపడాలన్నా, స్థానిక సంస్థల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా, నిధులు కావాలన్నా, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు రావాలన్నా ఎన్నికలు జరిపి తీరాల్సినటువంటి పరిస్థితి. మరి తీవ్రంగా నష్టపోవా స్థానిక సంస్థలు? అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు పడరా? మరి విజనరీ చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలియదా? ఎన్నేళ్ళు కాలయాపన చేస్తారు ఈ రకంగా?